యూట్యూబర్ బకెట్ భార్గవ్‌కి అయితే కోర్టు సంచలనం తీర్పిచ్చింది. ఎందుకంటే 20 సంవత్సరాల జైలు శిక్షతో పాటు 4 లక్షల పరిహారం ఇవ్వాలంటూ కోర్టు తీర్పు ఇవ్వడంతో పూర్తిగా ఈ కేసు అయితే సంచలనంగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ కేసు సంచలనంగా మారడంతో ప్రస్తుతం ఇదంతా మాట్లాడేందుకు పబ్లిక్ ప్రాసిక్యూటర్ మూర్తిగా ఉన్నారు. సార్ చెప్పండి, ఏ విధంగా చూడొచ్చు ఈ కేసు? ఇది ఒక గుణపాఠం కిందే లెక్క. మైనర్ బాలికలు కానీ ఎవరైనా సరే ఎవరి మీదకి కూడా ఎవరి పనులు వాళ్ళు చూసుకుంటే బెటరు. కానీ అమ్మాయిలను కానీ చిన్నపిల్లల జోలికి వచ్చి వాళ్ళని మోసం చేద్దామనే దురుద్దేశంతో వాళ్ళని శారీరకంగా మానసికంగా కానీ ఏమైనా సరే వివక్షకు గురి చేస్తే వాళ్ళకి ఇలాంటి శిక్షలు తప్పవు. 20 సంవత్సరాలు కఠిన కారాగార శిక్షతో పాటు 4 లక్షల రూపాయలు పరిహారం పట్టి చెల్లించమని ఆర్డర్ వేసే దాంట్లో ఇది ఒక ముందు నుంచి కూడా కమిషనర్ ఆఫ్ పోలీస్ కానీ మన గవర్నమెంట్ కూడా చెప్పేది ఒకటే, రాష్ట్రాన్ని శాంతి భద్రతని కూడా కంట్రోల్లో ఉండేలా చేసుకోమన్నదే వాళ్ళు చెప్తున్నారు. ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటే బెటరు. అందువల్ల ఏంటంటే ఈ పిల్లల్ని మైనస్ కానీ ఎవరి జోలికైనా రాకుండా ఉండకుండా ఉండడం అన్నది బెటర్. ఒకవేళ వచ్చి ఇలాంటి పనులు చేస్తే మాత్రం చాలా కష్టం. నేరం చేయకుండా శాంతి భద్రతలకి విఘాతం లేకుండా ఉండగలిగితే మన స్టేట్లో ఉండడం, లేనప్పుడు అవుట్ ఆఫ్ స్టేట్ వెళ్ళిపోవడమే బెటర్. వాళ్ళకి ఒక హెచ్చరిక. ఇలాంటి పనులు చేసే వాళ్ళకి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా బయట తిరగడానికి అనర్హులు అని చెప్పడానికే ఉదాహరణ. 20 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష అంటే అంత వేగ బయటికి బెయిల్ కూడా వచ్చే ఛాన్సెస్ చాలా రిమోట్ ఛాన్సెస్ ఉన్నాయి. 3-4 సంవత్సరాలు పడుతుంది బెయిల్ పిటిషన్ ఎంటర్టైన్ చేయడం గురించి అప్లైడ్ కోర్టులో. అన్ని విధాలుగా కూడా కోర్టు వారు ఆలోచించిన తర్వాతే ఈ శిక్ష అతనికి విధించారు. ఆయనకి అన్ని ట్రయల్లో సాధారణంగా ముద్దాయికి ఇవ్వాల్సిన అన్ని ఆపర్చునిటీ ఇచ్చిన తర్వాత లాయర్ గారు పెట్టిన తర్వాత ఆన్ మెరిట్స్ టోటల్గా విచారణ జరిగి 25 మందిని సాక్షుల్ని ఐఓ గారు ఎగ్జామిన్ చేశారు. కోర్టుకు వచ్చేటప్పుడు 17 మందిని ముఖ్యమైన సాక్షుల్ని విచారించి మేము ప్రాసిక్యూషన్ తరఫున పెట్టే సాక్షుల్ని నిజమని నమ్మి కోర్టు వారు ఇంత కఠినమైన శిక్ష విధించాల్సి వచ్చింది. ఇంకా చెప్పండి సార్, ఏ విధంగా చూడొచ్చు? పోక్సో చట్టం కానీ అలాగే మిగతా వాళ్ళు ఇలాంటివి చేయాలంటేనే భయపడే పరిస్థితి వచ్చింది. డెఫినెట్గా పోక్సో చట్టం అంటే ఎన్ని స్పెషల్ యాక్ట్స్ త్వరితగతిన 2021 క్రైమ్ అయినా సరే 2024 వరకు కూడా జరిగిందంటే ప్రొసీజరల్ ఆస్పెక్ట్స్ ఉంటాయి. ఈలోగా ముద్దాయి ట్రై చేశాడు డిలే చేయడానికి, దానివల్ల కూడా కొంచెం డిలే అయింది. తప్పిస్తే ఎంత ఎర్లీగా ఈ కేసు డిస్పోజ్ చేయాలో అంత ఎర్లీగా కూడా డిస్పోజ్ అయ్యింది. ఇది ఆన్ మెరిట్స్ అయింది కాబట్టి ఇది ఒక గుణపాఠం, హెచ్చరికలాగా మాత్రం. తప్పు చేసే వాళ్ళకి మాత్రం ఇది ఒక గుణపాఠం. మీరు కానీ ఎవరైనా సరే తక్మా వాళ్ళు ఎవరైనా మీలాంటి వాళ్ళు కానీ పిల్లల జోలికి కానీ ఎవరైనా సరే ఇలాంటి పనులు చేయకుండా సంఘ వ్యతిరేక శక్తులు చేస్తే బయట తిరగడానికి అనర్హులు మీరు. అదే ఉదాహరణ సార్. చెప్పండి సార్, ఏం చెప్పదలుచుకున్నారు? పూర్తిగా ఈరోజు సోషల్ మీడియా ప్రభావంతో లేకపోతే రకరకాల ఆడపిల్లలపై ఈ దాడులు జరుగుతున్నాయి, అత్యాచారాలు జరుగుతున్నాయి. ఇలాంటి ఎన్ని చట్టాలు వచ్చినా సరే ఏం జరగదన్న భయంతోనే కూడా ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. సోషల్ అవేర్నెస్ చాలామందికి లేదు. మైనర్స్ అంటే వాళ్ళు స్టడీస్లో వాళ్ళు బిజీగా ఉంటారు. కొంతమంది అంటే ఓన్లీ కాలేజీ స్కూల్స్ వరకు పరిమితం అవుతారు కాబట్టి వీళ్ళు తగ్మా ఈ ముద్దాయిల తాలూకా యాటిట్యూడ్ తెలియదు. వీళ్ళు ఇలా చేస్తున్నారు, మమ్మల్ని మోసగించి అన్యాయం చేస్తారన్న విషయం ఆ పిల్లలు పసిగట్టలేకపోయారు. అందువల్ల ఆ అమ్మాయి ఓర్చుకున్నది. ఆల్మోస్ట్ 2 years వచ్చిన తర్వాత తన పోలీస్ స్టేషన్ పోలీసులు కంప్లైంట్ ఇవ్వడం, కమిషనర్ ఆఫ్ పోలీస్ వారు ఈ కేసుని స్పెషల్గాను ఏసీపీకి ఎంట్రెస్ట్ చేయడం, మహిళా ఏసీపీ ఆమె ఇన్వెస్టిగేట్ చేశారు. సో దీని ప్రకారం ఏంటంటే బాధితురాలకి న్యాయం జరిగినట్టే లెక్క. త్వరితగతిన న్యాయం జరిగింది. ఈ కేసు సంబంధించి ఒకలే తక్మా మ్యాటర్స్ అయితే పెండింగ్లో ఉన్నాయి. తక్మా వాళ్ళకి కూడా ఇదే హెచ్చరిక. ఈ రోజు కాదు, రాబోయే రోజుల్లోని, రాబోయే నెలల సంవత్సరాల్లోని కూడా ఎవరైనా ఒక తప్పు చేస్తే ఇటువంటి శిక్ష మాత్రం తప్పదు అన్నదానికి ఇది ఒక ఉదాహరణ మాత్రమే. ఇది పబ్లిక్ ప్రాసిక్యూటర్ మూర్తి గారు అయితే చెప్తున్నారు. బకెట్ భార్గవ్ కేసు అయితే సంచలనమైనదని చెప్పచ్చు. ఎందుకంటే ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయని భయపడే పరిస్థితి వస్తారని చెప్తున్నారు. అయినప్పటికీ కూడా ప్రజలకు కొంచెం అవగాహన, అలాగే మైనర్ బాలికల పట్ల రోజు రోజుకి ఇలాంటి దాడులు అత్యాచారాలు జరుగుతున్న నేపథ్యంలో ఇలాంటి చట్టాలు మరింత కఠినమైతే ప్రతి ఒక్కరూ జాగ్రత్త పడతారని అయితే చెప్తున్నారు. నాయుడు బిగ్ టీవీ విశాఖ.